అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. కామకోటి మహాపీఠ కామాక్షి పూతమూర్తయే చంద్రశేఖర రూపాయ భక్తతీర్థాయ తే నమః. సద్గురు చరణారవిందాభ్యాం నమః. కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞపీఠం, ఆ పీఠానికి ఈ స్వామివారు 90 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం వహించారు. 1894 1894లో తమిళనాడులో ఆర్కాటు జిల్లా ప్రాంతంలో వారు జన్మించారు. ఆదిశంకర భగవత్పాదుల వారు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు భూమి మీద శంకరులుగా అవతరించి సుమారు 2500 సంవత్సరాల క్రితం వారు భూమి మీద అవతరించారు. అనేక రకాలైనటువంటి నాస్తిక మతములు ప్రబలిపోతున్న తరుణంలో వారు చేత్తో కర్ర పట్టుకోకుండా, ఎవరిని దూషించకుండా, కేవలం వారి యొక్క వాక్కుతోటే ఆ నాస్తిక మతాలన్నింటినీ కూడా ఖండన చేసి వారు అనేక గ్రంథాలని రాశారు. బ్రహ్మసూత్రాలు, ఇలా అనేక భాష్యాలు రాసి ఆయన పరంపర కొనసాగాలి, ధర్మ ప్రచారం, ధర్మ పరిరక్షణ అని వారు కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలు పట్టుకొచ్చారు. ఏమిటి ఆ 5 శివలింగాలు అంటే తద్యోగ భోగ ముక్తి వర సిద్ధి అనే పేరుతో 5 శివలింగాలు. యోగలింగం, భోగలింగం, వరలింగం, ముక్తిలింగం, సిద్ధిలింగం అనే పేరుతో 5 శివలింగాలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి బదరి, అలాగే ద్వారక, పూరి, దక్షిణాంనాయ శృంగేరి, ఆ తర్వాత 4 శిష్యుల్ని, తోటకాచార్య స్వామిని, గోవింద, అట్లాగే సురేశ్వరాచార్య వారిని, ఇట్లా పద్మపాదుల వారిని, హస్తామలకుల్ని, 4 శిష్యులకి 4 పీఠాలను ఒప్పజెప్పి యోగలింగం ఏదైతే ఉందో దాన్ని వారి దగ్గర పెట్టుకొని వారు కాంచీపురం వచ్చి కాంచీపురంలో చాలా కాలం ఉన్నారు. ఉండి ఆ శివలింగానికి అర్చన చేసి చివరికి వారు మనం వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళిపోవచ్చు అని అవతారం చాలించే ముందు ఆయన సర్వజ్ఞాత్మముని అని ఒకరికి ఆ యొక్క శివలింగాన్ని ఇచ్చి ఈ పరంపర కొనసాగించమని చెప్పారు. మిగతా పీఠాలన్నీ కూడాను ఆయా దిక్కులకి అవి ఆధిపత్యం వహిస్తే ఇది సర్వజ్ఞ పీఠం. అంటే అన్ని విషయాలకి, అన్ని దిక్కులకి సంబంధించి ధర్మ ప్రచారం చేయడానికి పరిపూర్ణమైనటువంటి శక్తి, సామర్థ్యము, అధికారము, సాధికారికత కలిగినటువంటి పీఠంగా కంచి కామకోటి పీఠం నాటి నుంచి నేటి వరకు విరాజిల్లుతూ ఉన్నది. ఆ పరంపరలో వీరు ఈ కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎవరైతే ఉన్నారో నడిచే దేవుడు, పరమాచార్య అనే పేరుతో కూడా వీరిని పిలుస్తారు. వీరు 68వ పీఠాధిపతిగా వీరు వచ్చి 90 సంవత్సరాల కాలం, అంటే వారు 10వ ఏట వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. బై వాక్ కాశ్మీర్ టు కన్యాకుమారి వారు నడిచి ధర్మ ప్రచారం చేశారు. వారి జీవితంలో ఏ రోజు కూడాను వారు రిక్షా ఎక్కలేదు, ఎటువంటి కారు ఎక్కలేదు, విమానాలు ఎక్కలేదు, చార్ట్ ఫ్లైట్లు కూడా అంతకంటే ఎక్కలేదు. వారు ఏసీ రూమ్లో ఉండేవారు కాదు. కేవలం ఒక తాటాకు పాక లేకపోతే తడికితో వేసినటువంటి చిన్న చిన్న భూషాణాల్లాగా ఉండి వాటిలోనే ప్రయాణం చేస్తూ ఉండేవారు. వారు చాలా గొప్ప వ్యక్తి. మన మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు వారు పట్టు వస్త్రాన్ని మానేసి ఖద్దరు వస్త్రాన్ని ధరించేవారు. ఇంకా చివరి సమయంలో జీవహింసకి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండటానికి ప్రయత్నించినటువంటి మహనీయులు వారు. అంటే పండినటువంటి ధాన్యం తిన్నా కూడా జీవహింస అనేటువంటి దాంట్లో భావన చేసి ఆవులకి ఒడ్లు పెడితే ఆ ఒడ్లు యథాతథంగా గోమయంలోకి వస్తే ఆ గోమయంలోకి వచ్చిన వడ్లని ఏరుకొని దాని మీద పొట్టు తీసి వాటిని అంత పిండి తీసుకొని ఒక గుప్పెడు బియ్యపిండి మాత్రమే తిని జీవించినటువంటి మహనీయులు కంచి పరమాచార్యుల వారు. వారు అనేకమైనటువంటి రాష్ట్రాలు తిరిగారు. బ్రిటిష్ గవర్నమెంటు వారు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు రైలు మార్గం వస్తే ఆ రైలును ఆపేది తప్ప వారి ప్రయాణాన్ని ఆపేది కాదు. అంటే వాళ్ళు కూడా అంత గౌరవం వారికి ఇచ్చారు. వారు
భద్రాచల క్షేత్రాన్ని పునర్నిర్మాణం చేశారు. 1960వ దశకంలో గణపతి స్థపతి అని వారిని పిలిపించుకొని భద్రాచల క్షేత్రం అంతా కూడాను బాగోకపోతే దాన్ని మొత్తం పునః నిర్మాణం చేయించినటువంటి మహానుభావులు. ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని వారు చేశారు. కాశీ, అట్లాగే కన్యాకుమారి, రామేశ్వరం, మొట్టమొదట కంచి నుంచి బయలుదేరి నడుచుకుంటూ రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఉన్నటువంటి సేతు అంటే ఇసుకను తీసుకొని వారు ఆంధ్రప్రదేశ్ మీదుగా విశాఖపట్నం, బరహంపురం, అట్లాగే బెంగాల్ మీదుగా కాశీ వెళ్ళి కాశీలో ఆ సేతువుని తీసుకెళ్ళి గంగలో కలిపి అక్కడి నుంచి మళ్ళీ పునః గంగ తీసుకొని నడుచుకుంటూ అలా ధర్మ ప్రచారం చేసుకుంటూ ఇక్కడ నాగపూర్ మీదుగా హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రామేశ్వరం వెళ్ళి ఆ గంగని ఆ సేతువులో అంటే సముద్రంలో వదిలేయాలి. ఇది మామూలుగా మనం చేయవలసినటువంటి యాత్ర. దక్షిణ ఉత్తర యాత్ర, సంపూర్ణ భారతదేశ యాత్ర అంటే ఈ విధంగా చేయాలి అని వారు చూపించినటువంటి మహానుభావులు. ఇదే కాక ఆయన శత జయంతి ఉత్సవాలప్పుడు అనేక మంది వచ్చి కనకాభిషేకం చేస్తాము అంటే నాకేల కనకాభిషేకం, నాకెందుకు ఈ కనకం, సన్యాసం నేనేం చేసుకుంటాను అని ఆ వచ్చిన బంగారం అంతా కూడాను వినియోగం చేసి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం అనే పేరుతో వారు కాంచీపురంలో ఒక యూనివర్సిటీని కూడా స్థాపించారు. ఆ యూనివర్సిటీలో ఇవాళకి అనేకమైనటువంటి కోర్సులన్నింటినీ కూడా ప్రవేశపెట్టి ఎంతో అద్భుతంగా విద్యార్థులను తయారు చేస్తున్నారు. ఆ పరంపరలో జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇంకా ఒక ముందు అడుగు వేసి వారు నేపాలు, బెంగాలు ఈ ప్రాంతానికి కూడా వెళ్ళి బంగ్లాదేశ్ కూడా వెళ్ళి మన ధర్మ ప్రచారం అక్కడ బంగ్లాదేశ్లో ఢాకినీ దేవత అని మన అష్టాశక్తి పీఠాల్లో ఆ దేవాలయాన్ని కూడాను పునర్నిర్మాణం చేశారు వారి శిష్యులైనటువంటి జయేంద్రుల వారు. ఆ తర్వాత వచ్చిన 70వ ఆచార్యుల వారు, వారి పేరు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. వారు 1984లో మహాస్వామి వారి దగ్గర ఆశ్రమ స్వీకారం చేశారు. వారు ఋగ్వేదము అనేక శాస్త్రములు కూడాను అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి వారు ఇంకా ఒక ముందు అడుగు వేసి స్వామివారు చెప్పిన ఏ మార్గాన్ని ఆయన నిర్దేశించారో ఆ మార్గాన్ని చేస్తూ సంప్రదాయ అనేటువంటి స్కూల్తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి పూనాలో, అట్లాగే ఉత్తరప్రదేశ్లో, హైదరాబాదు, విజయవాడ అనేక ప్రాంతాల్లో ఆ స్కూల్స్ పెట్టి సంప్రదాయ విద్యల్ని ఈ రోజున మంగళవాయిద్యం అనేటువంటిది నేర్చుకునేవాళ్ళు లేరు, చెప్పేవారు అంతకంటే లేరు. అందుకోసం ఏవైతే ప్రాచీన కళలు, శిల్పకళ అయితే ఉందో, నృత్యకళ ఉందో, అట్లాగే ఈ మంగళవాయిద్యం అనేటువంటిది ఉందో ఇవన్నింటినీ కూడాను వీటికి సంబంధించినటువంటి స్కూల్స్ పెట్టడమే కాకుండా ఆగమాలు అనేక ఉన్నాయి. పాంచరాత్ర ఆగమం అని, శైవాగమం అని, అట్లాగే వైఖానస ఆగమం అని, ఇట్లా ఆగమాలు. ఈ ఆగమాన్ని బట్టే దేవాలయాలు అర్చన చేయాలి. దేవాలయాలకి మూలం ఆగమం. ఆ ఆగమాలే లేకపోతే అర్చన ఎలా చేస్తారు? అంచేత ఈ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి టైంలో వీరు అర్థశాస్త్ర పాఠశాల, దాంతోపాటు ఆగమశాస్త్ర పాఠశాల పెట్టి అనేక చోట్ల పాఠశాలను కూడా నడుపుతున్నారు. మనకి హైదరాబాదులో గోపనపల్లిలో కూడా ఆ సంప్రదాయ స్కూల్ని ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేశారు. ఇట్లా ఆ స్వామివారు వేదోద్ధరణ ఎంత గొప్పగా చేశారు అంటే ఒకానొక సమయంలో హైదరాబాదులో వేద పండితుడు కావాలి అంటే తమిళనాడు నుంచి కానీ ఆంధ్రా నుంచి కానీ పిలుచుకోవాల్సిన పరిస్థితిలో ఇక్కడ కూడా కొన్ని పాఠశాలలు పెట్టించి ఇవాళ కేవలం ఒక్క హైదరాబాదులోనే 500 మంది వేద పండితుల్ని తయారు చేసినటువంటి ఘనకీర్తి ఎవరికి ఉంది అంటే ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహమే. ఇదే కాక వేదాంత పాఠశాల, తర్కము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే పేరుతో 6 శాస్త్రములు, షట్ శాస్త్రములు అంటారు. వాటినే షడంగములు అని కూడా అంటారు. అటువంటి ఆ శాస్త్రాలకు సంబంధించినటువంటి పాఠశాలను కూడా మహాస్వామి వారి టైంలో ఆరంభం చేశారు. నేటికి అవి అవిచ్ఛిన్నంగా నడుస్తూ ఎంతోమందిని ఆ పాఠశాల తయారు చేసింది. సుమారుగా 500-600 మంది శాస్త్ర పండితులు ఉన్నారు. ఒకప్పుడు 5 నుంచి 10 మంది 15 మంది ఉంటే గొప్ప. అటువంటిది ఇవాళ 500 మంది శాస్త్ర పండితులు భారతదేశంలో ఉన్నారు అంటే అది వారి యొక్క దయ. వారి సమయంలో ఒక పౌరుడుగా, ఒక పీఠాధిపతిగా, ఒక సన్యాసిగా, ఒక మానవతావాదిగా ఏమేం చేయాలో అన్నీ కూడాను చేసి ఇంత సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం లేని రోజుల్లో కూడా ఆయన దీపం పెట్టుకొని, ఆమదం దీపం పెట్టుకొని అనేక రకాలైనటువంటి గ్రామాలు పర్యటన చేస్తూ ధర్మం కోసం ఏమేం చేయాలో ఆచరించి చూపినటువంటి మహానుభావుడు. పురాకృతమైనటువంటి పుణ్య విశేషం మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేత 1982లో మహాస్వామి వారితో కలిసి నేను మహారాష్ట్రలో ఉన్న సతారా నుంచి మహాగాం, గుల్బర్గా దాకా పండరీపురం మీదుగా
నడిచేవాళ్ళు. నేను కూడా చిన్నవాడిని, అప్పుడు వేదం చదువుకుంటున్నాను, వారితో పాటు నేను నడిచాను. వారి శత జయంతి ఉత్సవ సమయంలో 1994లో వారు ఒక ధార్మిక సంస్థని నీవు నెలకొల్పాలి అని నాకు ఆశీపూర్వకమైనటువంటి అనుజ్ఞని, ఆదేశాన్ని ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ మహావిద్యాపీఠం అనేటువంటి పేరుతో దీన్ని మనం స్థాపన చేయటం జరిగింది. వారు ఏం మార్గనిర్దేశనం చేశారో దాని ప్రకారమే ఈ దేవాలయాల ద్వారా అనేక ధార్మికమైన గోపోషణ, అట్లాగే వేద పాఠశాల, ప్రాచీనమైనటువంటి గ్రంథముల యొక్క ముద్రణను కూడా చేసి ఇప్పటిదాకా ఒక 70 పుస్తకాలు మన మహావిద్యాపీఠం నుంచి మనం వారి విషయాలన్నీ కూడా ముద్రణ చేశాం. ఇది కాక పరమాచార్య అమృతవాణి పేరిట వారు ఎక్కడెక్కడ ఏ ఏ భాషలో వారు అనుగ్రహ భాషణం చేశారో, అంటే ధార్మిక ప్రచారం చేశారో, దాన్ని వాయిస్ ఆఫ్ గాడ్ అనే పేరుతో బాంబే వాళ్ళు వేశారు. దాన్ని మొత్తం మనం తెలుగులోకి 10 వాల్యూమ్స్ తప్పున వారి ఉపన్యాసాలన్నీ కూడాను అనువాదం చేశాం. ఇప్పటికి 4 సార్లు రీప్రింట్ చేశాము, అన్నీ అయిపోయినాయి. ప్రస్తుతానికి మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పరమాచార్య వారి యొక్క దివ్యానుగ్రహంతో మనము ఇక్కడ సర్వేశ్వర స్వామి దేవాలయం అనేటువంటి దాన్ని కూడా నిర్మాణం చేసాం. దాని గురించి కూడా మీకు చెప్తాను. ఆ పరమాచార్య స్వామి దివ్యానుగ్రహం మీ అందరికీ కూడా ఉండుగాక అని ప్రార్థిస్తూ హరహర శంకర, జయ జయ శంకర. చంద్రార్కాగ్నిస్త్రినేత్ర కులశవరణఖాశ్చంచలాత్యుగ్రజిహ్వా కాళీ దుర్గా చ పక్షౌ హృదయజఠరగో భైరవో బాడవాగ్ని ఊరూస్థౌ వ్యాధిమృత్యు శరభవరతనశ్చండవాతాతివేగ సంహర్తా సర్వశత్రూన్ సజయతు శరభస్సాళువ పక్షిరాజ. శరభేశ్వర పాహి మాం రక్షమాం. శరభేశ్వర స్వామి అనేటువంటి ఒక స్వామివారి దివ్య సన్నిధిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ స్వామివారి గురించి చాలా అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. సామాన్యంగా భగవంతుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆయనకి లక్షణాలు అంటే దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, ధర్మ పరిరక్షణ అనేటువంటిది భగవంతుడికి ప్రధాన కర్తవ్యం. ఎప్పుడైతే ధర్మం అనేటువంటిది క్షీణిస్తుందో అప్పుడు ఆయన అవతరించి ఆ ధర్మ పరిరక్షణ చేస్తాడు. మనకి ఉదాహరణకి శ్రీకృష్ణుడు అట్లాగే అవతరించాడు, రామచంద్ర ప్రభువు అలాగే అవతరించారు. వేదాలన్నీ కూడాను మాయమైపోయినప్పుడు మహావిష్ణువు మత్స్యావతారంగా, అలాగే కుర్మావతారంగా, ఇలా అనేక అవతారాల్లో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆయన ఆ సమయానికి మాత్రమే అయోనిజుడిగా వచ్చి ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళేటువంటి అవతారాలు కొన్ని ఉన్నాయి. అట్లాగే మనుష్యుల్లాగా మాతృగర్భంలో 9 మాసాలు ఉండి కృష్ణుల్లాగా, రాముళ్లాగా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని వాల్మీకి రామాయణంలో రామచంద్ర ప్రభు చెప్పుకున్నాడు. నేను మనిషిని, దశరథ కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇట్లా ఒక సహజమైనటువంటి అవతారములు. కానీ ఈ అవతారాలన్నీ ఎత్తి ధర్మ పరిరక్షణ చేసినటువంటి వాడు మహావిష్ణువే. సహజంగా శివుడికి అంత దాకా రాదు, ఆయనతో అంత పని తొందరగా రాదు. అయితే ఒకానొక సమయంలో ఈశ్వరుడితో కూడా పని వచ్చినటువంటి సంఘటన ఏర్పడ్డది. ఏమిటేదంటే సహజంగా ఈశ్వరుడు లింగాకారంలో నిర్గుణాకారుడుగా ఉంటూ ఉంటాడు. మనం శివాలయం అంటే లింగం పూజ చేస్తూ ఉంటాం. అయితే ప్రకృతంలో ఈశ్వరుడికి కూడా కొన్ని సాకారాలు ఉన్నాయి, అంటే అవతరించినటువంటి ఆకారములు. ఏమిటి అంటే ఒకటి దక్షుడి యొక్క సంహారం కోసం ఆయన వీరభద్రుడుగా అవతరించి ఆ దక్ష సంహారం చేశాడు. ఆ కథంతా మనకి చాలా ప్రాచుర్యంలో ఉంది, మనందరికీ తెలిసిన విషయం. ఇంకొక అవతారం ఏంటంటే శరభావతారము అంటారు. ఈయన ఎందుకు అవతరించారు, ఈయన ఎవరు, కారణం ఏమిటి అని విచారణ చేస్తే వ్యాస మహర్షి 18 పురాణాలు రాశారు. దాంట్లో శివపురాణంలో శతరుద్ర సంహిత అనేటువంటి ఒక ఖండంలో 2 అధ్యాయాల్లో ఈ శరభస్వామి గురించి చెప్తారు. ఆయన ఎందుకు ఈయన అవతరించారు అంటే హిరణ్యకశిపు యొక్క వధ కోసం నరసింహస్వామి అవతరించారు. ఆయన మామూలుగా మహావిష్ణువు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శంఖచక్ర గదాధారియే వెళ్తాడు. కానీ ఏమీ లేకుండా తన యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుని మీద ఉన్నటువంటి కరుణ చేత స్వామి అమాంతం వచ్చాడు. వచ్చి ఎలా సంహరించాడు, తన యొక్క గోళ్లతో వాణ్ణి సంహారం చేశాడు.
సంహారం చేశారు, చాలా ఆయాసపడుతున్నారు, చాలా కోపంగా ఉన్నారు. ఈ శంఖచక్రాలు ఎదుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చినాయిట. స్వామి మీరు ఎక్కడ అంటే, ఎక్కడే విట్రా ఇక్కడికి వచ్చి ఏం చేయడానికి వచ్చారు స్వామి? ఇదిగో హిరణ్యకశిపుడిని వధించాను. ఎక్కడ వధిస్తారు స్వామి? మీరు ఎప్పుడు మా యొక్క సహకారం లేకుండా మీరు ఎక్కడైనా మీరు ఎవరినైనా సరే మీరు వధ చేశారా? చేయలేదు కదా అంటే, లేదురా మీరు చూడండి రా. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చూశారు. ఎలా సంహరించారు అంటే, గోళ్లతో సంహరించారు. ఆ గోళ్ళన్నీ రక్తసిక్తమై ఉన్నాయి. స్వామి బాగుంది, చాలా సంతోషంగా ఉంది మీరు చేసిన పని, కానీ మాకు చాలా హాస్యంగా ఉంది ఈ పని అని. ఏమిటి హాస్యం అంటే, మీరు తప్పు చేశారు స్వామి. ఏమిట్రా? నేను తప్పు చేయటం ఏంట్రా? తప్పు చేసిన వాడిని శిక్షించడం కోసం నేను వచ్చాను, నేనంతా చెప్తే తప్పు చేస్తానంటే, లేదు స్వామి మీరు వాడు ఒక్కడుగా ఉంటే మీరు 10 గోళ్లతో వాడిని సంహరించారు చూసారా, ఇది చాలా తప్పు స్వామి, మీ ఒక్క గోరు చాలు అని ఆ శంఖచక్రాలు విన్నవించుకున్నాయి. నాకు ఒక కథ. ఆ తర్వాత ఆయనకి ఆ కోపం తగ్గల. ఆ మహాకోపంతో ఉన్న సమయంలో ఆ కోపాగ్ని బాగా ప్రజ్వల్లిపోయి ప్రపంచమంతా కూడాను బాగా వేడిమయం అంతా కూడా అవుతున్న సమయంలో అప్పుడు మహర్షులందరూ కూడాను వెళ్ళి కైలాసంలో ఉన్న పరమేశ్వరుని ప్రార్థించారు. మహాప్రభో, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆయన్ని ఎవరు కూడాను తట్టుకోలేరు, ఆయన యొక్క కోపాన్ని. నీవు మాత్రమే వెళ్ళి ఆయన్ని శాంతపరచాలి అని ఆయన ప్రార్థిస్తే, ఆయన దివ్యదృష్టితో చూసి, ఇప్పుడు ఆయనకి అంత కోపంలో ఉన్నవాడికి మనం శాంతవచనాలు చెప్తే పోపోవాయా అంటాడు. అలా కాదు, నేను చెప్తాను, మీరు వెళ్ళిపోండి అని పంపించాడు. పంపించి వెంటనే అమ్మవారిని సహకారం తీసుకున్నాడు. ఆయన శరభం అని ఒక మృగం ఉంది. దాని లక్షణం ఏంటంటే భూచర ఖేచరాత్మకం. అది నడుస్తుంది, ఎగురుతుంది. ఇక్కడ స్వామికి 6 కాళ్ళు ఉన్నాయండి మొత్తం. వెనకాల 2 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల్లో ఒక రెక్క నిల్చొని ఉన్నటువంటి శూలిని దుర్గా అమ్మవారు, మరొక రెక్క భద్రకాళి ప్రత్యంగిర అమ్మవారు. ఆ ఇద్దరి అమ్మవార్లను తీసుకొని స్వామి అమాంతం కైలాసం నుంచి వచ్చి ఆ కింద ఉన్నటువంటి పాదంతో, ఆ 2 పాదాలతో చటక్కున ఆ నరసింహస్వామిని పట్టుకొని ఆయన కైలాసానికి తీసుకెళ్లారు. అలా వెళ్తున్నప్పుడు 2 చేతులు ఇలా పెట్టి ఆయన నమస్కారం చేశారు. ఆ ప్రకారంగా ఈ సర్వేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావం జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే, వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు స్వాతి నక్షత్రంలో నరసింహుడు అవతరించాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో సర్వేశ్వర స్వామి వారు అవతరించారు. విశాఖ నక్షత్రం యొక్క లక్షణం ఏంటంటే, ఒక్కొక్క నక్షత్రానికి ఒక లక్షణం ఉంటుంది. ఉదాహరణకి పునర్వసు నక్షత్రం ఉంది, రాముల వారు అవతరించారు. ఆ నక్షత్రంలో పునఃవసు, ఆ నక్షత్రంలో ఏది మనం ప్రారంభించినా మళ్ళీ అది పొందగలుగుతాం. ఎక్కడ ఆగిందో అక్కడ ప్రారంభించాము అంటే, ఏది పోయిందో దానికోసం ప్రయత్నం చేశామంటే పునఃవసు, మళ్ళీ ప్రాప్తమవుతుంది అంటారు. అట్లా ఈ విశాఖ నక్షత్రం యొక్క లక్షణం ఏంటంటే, దూరమస్మత్శత్రవోయంతు భీతాః. ఓ విశాఖ నక్షత్రమా, నాకు నువ్వు అనుగ్రహించాలి, మా శత్రువులందరూ కూడాను దూరంగా వెళ్ళిపోవాలి అని ఆ నక్షత్ర దేవత యొక్క స్వరూపాన్ని వర్ణన చేస్తారు. అట్లా స్వామి ప్రదోష సమయంలో పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రంలో ఆయన ఆవిర్భవించారు. అంచేతను ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిష్ఠ కూడా మేము వైశాఖ పౌర్ణమి రోజునే ఇక్కడ ప్రతిష్ఠ చేశాం. అసలు ఇక్కడ ప్రతిష్ఠ ఎందుకు చేయాలి, అసలు సర్వేశ్వర స్వామి ప్రతిష్ఠ ఎందుకు చేయాలి, ఎక్కడెక్కడ ఈ దేవాలయాలు ఉన్నాయని కూడా ఒక ప్రశ్న సహజంగా అనిపిస్తుంది. ఇది తమిళనాడులో కుంభకోణానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో త్రిభువనం అనే పేరుతో ఒక గ్రామం ఉన్నది. అక్కడ సర్వేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. అనేక మంది రాహుకాల సమయంలో స్పెసిఫిక్గా ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు వచ్చేటువంటి రాహుకాల సమయంలో ఆ సర్వేశ్వర స్వామిని అక్కడ చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు మనం ప్రతిష్ఠ చేశాము అంటే, కాంచీ శంకరాచార్య స్వామి వారు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు 2011లో ఒక సంకల్పాన్ని మా ముందు ఉంచారు. మా మిత్రులు కూడా ఒక ఆయన ఉన్నారు. మీ ఇద్దరం ఏదన్నా స్వామివారు మంచి పని చెప్తే చేద్దాం అనుకున్నాం తప్ప దేవాలయం అని ప్రత్యేకంగా అనుకోలేదు. స్వామి ఎందుకో మమ్మల్ని పిలిచి, ఆంధ్రదేశంలో తెలంగాణలో ఎక్కడా కూడాను సర్వేశ్వర స్వామి గురించి మంత్రశాస్త్రం గురించి ఎక్కువ ప్రచారం లేదు. అంచేత మహర్షులు అనేక మహామంత్రాలను మనకు అనుగ్రహించారు, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఈ మంత్రశాస్త్రంలో ప్రచారం చేయాలి అని మమ్మల్ని ఆదేశించారు.
అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈ సర్వేశ్వర స్వామి దేవాలయం కడితే బాగుంటుంది అనేటువంటిది వారి యొక్క దివ్య సంకల్పం. ఆ సంకల్పం వలన మేము కడదాము అనుకున్నాం, కానీ మాకు ముందు అంత ధైర్యం చేయలేకపోయినాం. స్వామి మమ్మల్ని అనుగ్రహించి ముందుకు నడిపించి ఈ విగ్రహం ఎక్కడ చేయాలి అన్న, ఎవరు తయారు చేస్తారో అన్న ప్రశ్నకి వారే గణపతి స్థపతి అని పేరు వినే ఉంటారు. చాలా గొప్ప శిల్పి ఆయన. దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో అనేక చోట్ల దేవాలయాలు కట్టించిన మహానుభావుడు. ఇటీవలే వారు సిద్ధి పొందారు. ఆ గణపతి స్థపతి గారి దగ్గర చేయించమని చెప్పారు. అప్పుడు మేము కంచిలో ఆ స్థపతి గారిని కలిస్తే వారిని, నాయనా నేను చాలా వృద్ధుడిని అయిపోయినాను, ఉలి కూడా పట్టుకొని పనిచేసే స్థితి నాకు లేదు, నా శిష్యుల దగ్గర తయారు చేయిస్తాను అని వారు చెప్పడం. ఆ తర్వాత వారు ఈ విగ్రహాన్ని వారి యొక్క చోదన మేరకు వారి యొక్క నిర్వహణలో ఈ విగ్రహం అంతా కూడా తయారు చేసి మనకి ఇచ్చారు. ఇది 2015లో మేలో ఇక్కడ మనం ఈ దేవాలయం ప్రతిష్ఠ చేశాం. ఈ దేవుణ్ణి ప్రధానంగా ఎందుకు ఆరాధన చేస్తారు? లక్ష్మీ అమ్మవారు అంటే సహజంగా ఐశ్వర్యం కోసం, గణపతి అంటే విఘ్నాలన్నీ పోవాలని, సరస్వతి అంటే విద్య గురించి చేస్తారు. ఈ సర్వేశ్వరుడు స్వామి యొక్క ఆరాధన ఎందుకు చేస్తారు అని కూడా ఒక ప్రశ్న సహజంగా కలుగుతుంది. దానికి మంత్రశాస్త్రమే సమాధానం చెప్పింది. మహర్షులు చాలా కరుణామయులు, మన యందు చాలా దయతో ప్రతి దానికి మంత్రం ఇచ్చారు. ప్రతి సమస్యకి కూడాను మంత్రము, ఔషధము, మణి, ఈ మూడు మనకి కల్పవృక్షం, కామధేను లాంటివి. ప్రతిదానికి ఔషధం ఎంత ముఖ్యమో మంత్రం కూడా ముఖ్యమే, అట్లాగే మణిధారణ కూడా చాలా ముఖ్యమే అని మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ ప్రకారంగా ఈయనకి ఊరూస్థౌ వ్యాధి మృత్యు ఈ యొక్క ఉపాసన చేయటం వల్ల వ్యాధి నివారణ, మృత్యుదోష నివారణ, శత్రు సంహార మూర్తి ప్రధానంగా, అలాగే దృష్టి దోషానికి చాలా మంచిది ఈ స్వామివారి యొక్క ఉపాసన. సహజంగా ఇక్కడ కూడా ప్రతి ఆదివారం నాడు సాయంత్రం పూట రాహుకాల పూజ జరుగుతుంది 4:30కి. అలాగే ప్రతి పౌర్ణమి స్వామికి ప్రత్యేక మూలమంత్రానుష్ఠానం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు ప్రదోష సమయంలో మూలమూర్తికి అభిషేకం జరుగుతుంది. ప్రతి అమావాస్య నాడు అస్తమానం తర్వాత ప్రత్యంగిరా హోమం, శూల్నీ దుర్గా హోమంతో కలిపి సర్వేశ్వర స్వామి మూలమంత్రంతో హోమం చేస్తారు. ఇక్కడ అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ సర్వేశ్వర స్వామి యొక్క సేవ చేసుకొని ఆయన దివ్యానుగ్రహం పొంది సమస్తమైనటువంటి కష్టాలని కూడాను పోగొట్టుకున్నారు. మీ అందరి ద్వారా, మీ మీడియా ద్వారా తెలియజేసేది ఏమిటంటే, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా సర్వేశ్వర స్వామి దేవాలయం లేదు. ఇది కేవలం మా గురువు దేవులైనటువంటి కాంచి శంకరాచార్యులకు దివ్యానుగ్రహంతో అందరికీ స్వామి యొక్క దివ్యానుగ్రహం వలన అందరూ బాగుండాలి అని వారి సంకల్పం వలన మేము నిర్మాణం చేశాం. దీంట్లో మేము నిమిత్త మాత్రులం మాత్రమే. కాబట్టి అందరూ వచ్చి ఆ స్వామిని సేవ చేసి సేవించుకొని వారి యొక్క అనుగ్రహం పొంది మీరందరూ కూడా సుఖంగా ఉండాలి అని నేను కోరుతున్నాను. హరహర శంకర, జయ జయ శంకర. నమస్కారం పంతులు గారు. ఈరోజు ఈ గుడిలో ఇలా మిమ్మల్ని కలవడం అనేది నిజంగా చాలా ఆనందకరం. నాకున్న ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు మనం మాట్లాడిన విధానంలో కాంచి శంకరాచార్యులతో మీకు కొంచెం అనుభవం ఉంది చిన్నప్పుడు అని చెప్పారు. మీ మాటల్లో ఆ అనుభవం ఎలా ఉందో మాకు చెప్పగలుగుతారా? నేను 1978లో వేదం చదువుకోవాలని వేద పాఠశాలలో వేశారు నన్ను మా నాన్నగారు. మా గురువు గారు కంచి పరమాచార్య భక్తులు. వారు కంచి స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళి 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు అట్లా ఉంటూ ఉండేవారు. ఒకసారి యాదృచ్ఛికంగా మహాస్వామి వారు 1981 ఆ ప్రాంతంలో మహారాష్ట్రలో సతారాలో ఉన్నారు. సతారాలో ఉండి వారికంతా సమైక్య భావం చాలా ఎక్కువ ఉండేది. దక్షిణాది ఉత్తరాది అయినటువంటి భేదభావం లేకుండా ఆ సతారాలో నటరాజస్వామి దేవాలయం ఉంది. అక్కడ ఉన్న సమయంలో దక్షిణ దేశం నుంచి ఒక ముఖ్యమంత్రిని పిలిచి దక్షిణ గోపురం కట్టించారు. ఉత్తర భారతదేశం నుంచి ముఖ్యమంత్రిని పిలిచి ఉత్తర గోపురం కట్టించారు. ఇట్లా 4 దేశాల 4 వైపుల నుంచి పిలిచి 4 గోపురాలు కట్టించారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఎప్పుడు నిత్యము వేదము, శాస్త్రము, హోమాలు, గోపూజలు, సంగీతము, ఇది ఎప్పుడూ నిరంతరం ఎవరో ఒకళ్ళు వచ్చి చేస్తూ ఉండేవారు. వారు చాలా కాలం అక్కడ సుమారుగా 9 మాసాలు 10 మాసాలు పైచిలుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి వారు పండరీపురం మీదుగా మన గుల్బర్గా వచ్చి, గుల్బర్గా నుంచి మహబూబ్ నగర్ వచ్చి, ఇక్కడి నుంచి కర్నూలు మీదుగా వెనక్కి కంచి వెళ్ళారు. నాకు సతారా నుంచి స్వామివారు కంచి వెళ్ళటం వరకు ప్రతి గ్రామము ఇంచుమించుగా ఎలా వెళ్ళారో తెలుసు ఇప్పటికీ.
ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి వారు నడిచిన చోటు వెళ్ళి దండం పెట్టుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి మహాగాం అని జహీరాబాద్ దాటంగానే ఒక పల్లెటూరు ఉంది, భీమరథిని ఒక నది ఒడ్డున. ఇప్పటికీ స్వామివారు ఉన్నటువంటి ఇల్లుని వాళ్ళు అలాగే ఉంచారు. ఆయన దర్శనం ఎలా ఇచ్చేవారంటే ఒక కిటికీలో నుంచి దర్శనం ఇచ్చేవారు. ఎప్పుడు ధ్యానంలోకి వెళ్తారో తెలియదు, ఆయన వద్దాం అనుకున్నప్పుడు ఒక కిటికీ తలుపు తీసేవారు. నేను మహాగాంలో స్వామివారు ఉండగా ఒక సన్నివేశం జరిగింది, నాకు బాగా గుర్తు. విజయవాడ నుంచి ఒక సోమయాగం చేసిన సోమయాజి గారు వచ్చారు దర్శనం కోసం. వచ్చారు, నడుకు బట్ట కట్టుకున్నారు, సాష్టాంగ వందనం చేశారు. సహజంగా వందనం చేస్తే పండో ఫలమో అక్షతలో అవిస్తూ ఉంటారు. అవిచ్చి వారికి రిటర్న్ టికెట్ ఇచ్చారు వెళ్ళిపోమని. నేను చూస్తున్నా, ఈయన వచ్చిందే విషయం వారికి తెలియదు. వారి పేరున ఈయన ఎప్పుడు అప్పట్లో టికెట్లు ఇంతే ఉండేవి, రైలు టికెట్లు అట్ట మొక్కలుగా. ఈ టికెట్ ఇవ్వడం ఏంటి, ఎందుకు ఇస్తున్నా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. అజ్ఞానం, మన చాలా చిన్నపిల్లవాడిని నేను. ఈ సోమయాగం చేసిన వాళ్ళు పౌర్ణమి అమావాస్య ఇంట్లో ఉండి వాళ్ళు ప్రత్యేక పూజలు చేసుకోవాలట. నీవు చేయాల్సిన కర్తవ్యం నీవు చెయ్యి, అక్కడికే నేను వచ్చి దర్శనం ఇస్తాను, నా దర్శనం నీకు ముఖ్యం కాదు అని చెప్పి పంపించేశారు. అంటే ధర్మం పట్ల ఎంతటి గౌరవ విశ్వాసం ఆయనకి అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఎప్పుడన్నా సంధ్యా సమయంలో మేము ఆయన దగ్గర కూర్చుంటే ఆయన చెప్పే మాటలు వినాలి అని ఆయన ముందు సంధ్యావందనం చేసుకోరా తర్వాత విందాను అనేవారు. అంటే నీకు నా దగ్గర మాటల కంటే నీ సంధ్యావందనం నీకు ముఖ్యము, ఆ పని చేసుకో అని చెప్పేవారు. ఇంకొక సన్నివేశం చెప్తాను, నా బాగా గుర్తు. స్వామి ఇలయాత్తంగుడి అని అక్కడ తమిళనాడులో ఉన్నప్పుడు అనుకుంటా, ఆయన మహాస్వామి వారు విభూది ఎప్పుడు పెట్టుకునేవారు. ఒక వైష్ణవుడు దర్శనానికి వస్తూ స్వామివారు చూసి తన నామాన్ని తీసి ఆయన కూడా విభూది పెట్టుకొని దర్శనానికి వచ్చారు. వస్తే స్వామివారు ఆ వైష్ణవుడు వచ్చే వేళటికి అమాంతం వారి యొక్క గుడ్డని ఇలా వేసుకున్నారు. ఆయనకి దర్శనం ఇవ్వాల. నీవు వైష్ణవుడివి, నీ ధర్మం ప్రకారం నీవు ఊర్ధ త్రిపుండ్రం పెట్టుకొని నా దగ్గరికి రావాలి, నన్ను చూసి నీవు మనసుకోవటం పరధర్మం మంచిది కాదు అని చెప్పి పంపించారు. అంటే ఎంతటి స్థితప్రజ్ఞత, ఎంతటి ధర్మం యందు అభిమానం, స్పష్టత ఈ రోజుల్లో ఎక్కడుందండి, ఎవరికి ఉంది? అది వారి దగ్గర చూసి ఆ ధర్మం యందు అంత నిష్ఠగా ఉండాలి అనేది వారి చూసి నేర్చుకున్నాను, నడవటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక ధర్మ సందేశం ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో చాలామంది మీరు ఇందాక అన్నట్టుగా ప్రాచీన కళలు అనేవి చాలా వరకు తక్కువ మంది నేర్చుకుంటున్నారు. భరతనాట్యం కానివ్వండి, గోశాల పూజలు కానివ్వండి, ఇలాంటివి. అసలు ఈ జనరేషన్కి ఇలాంటి పూజలు కానీ ఇలాంటి ప్రాచీన కళలు కానీ ఎందుకు నేర్చుకోవాలి? వాటి ప్రాముఖ్యత మీ మాటల్లో చెప్తే చాలామంది నేర్చుకుంటారు. చాలా ఇది మంచి ప్రశ్న, చాలా అవసరమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఈ రోజుల్లో ప్రాచీన ఆచారాల్ని మనం పాటించాలి అని ఒక గొప్ప ప్రశ్న. ప్రాచీన రోజుల్లో ఇన్ని పోలీస్ స్టేషన్లు లేవు, ఇన్ని కోర్టులు లేవు, ఇన్ని లాయర్లు లేరు, ఇన్ని హాస్పిటల్స్ లేవు. కానీ వారందరూ 100 ఏళ్ళు పైచిలుకు బతికారు, చాలా మనశ్శాంతిగా బతికారు. ఈరోజు అవి లేవు కాబట్టి మనం ఎలా బతుకుతున్నామో మనకు తెలుసు. ఇదే నా సమాధానం. అయితే దీన్ని వివరించాలి అంటే ప్రాచీన కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఎవరితో ఎవరు ఎలా ఉండాలో అమ్మమ్మలు, నానమ్మలు, బాబాయిలు, మేనత్తలు, పిన్నమ్మలు నేర్పేవాళ్ళు. ఈరోజు నేర్పడానికి కూడా ప్రత్యేక సెంటర్స్, ప్రత్యేక స్కూల్స్, ప్రత్యేక కాలేజీలు ఏర్పడ్డాయి. కాలేజీ ఎందుకు నేర్పుతుంది? డబ్బు కోసం నేర్పుతుంది, మీకు రావాలని నేర్పదు. కానీ ఆ రోజు అమ్మమ్మలు, నానమ్మలు మనకి మంచి రావాలి అని, మనం మంచిగా నడవాలని వాళ్ళు నేర్పారు. కాబట్టి ప్రాచీనపు పద్ధతులు కానీ, ఆహార పద్ధతులు కానీ, అలవాట్లు కానీ, జీవన విధానం కానీ మనిషి యొక్క కళ్యాణంతో పాటు లోక కళ్యాణం కూడా ఆ రోజు జరపడం కోసమే వాళ్ళు దాన్ని ఆచరించి మనకి ఆదేశించి మరీ చూపించారు. కాబట్టి నేను సంవత్సరానికి ఒకసారి విదేశయాత్రకి వెళ్తూ ఉంటాను. అక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి. మనస్సంకల్ప మాత్రం చేతే పనులయ్యేటువంటి యంత్రాలు ఉన్నాయి. ఇలా చప్పిడి కొడితే స్విచ్ ఆన్ అవుతుంది. కానీ మమ్మల్ని పిలిచి మాకు లక్షలు ఇచ్చి, ఛార్జీలు ఇచ్చి, సకల సౌకర్యాలు ఇచ్చి నాలాంటి వాళ్ళతో ఏదో 4 మంచి మాటలు వింటారు. ఎందుకు వింటారు? మనశ్శాంతి లేక వింటారు. మనశ్శాంతిని వెతుక్కోవడం కోసం వింటున్నారు. అంటే వాళ్ళని తక్కువ పరచట్ల. అంటే అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు మాకు అంటే, దేంట్లో మనశ్శాంతి ఉందో ఆ ప్రాచీన కళలనే మళ్ళీ వెతుక్కుంటూ వాటినే ఆశ్రయిస్తూ
వాటిని ఆచరిస్తూ వాటిని అనుసరిస్తూ ఉన్నారు ఇవాళ రోజున దేశ విదేశాల్లో. కాబట్టి ప్రాచీనం ఎప్పుడూ ప్రాచీనమే, అర్వాచీనం ఎప్పుడు అర్వాచీనమే. ఇప్పుడు మనశ్శాంతి మీద మనం ఉన్నాం కాబట్టి ఎలాంటి పూజలు మనం మనశ్శాంతి కోసం చేయాలి? ఇందాక కూడా మనం అనుకున్నాము స్వర్గస్వామికి అనారోగ్యం కానీ దృష్టి వలన కానీ ఏదైనా మనం పూజలు చేయాలి. ఎలాంటి పూజలు చేయమంటారు? మనం ఏ సంకల్పంతో చేసినా భగవంతుడు సర్వాంతర్యామి. ఆయనకి ఏ సంకల్పంతో మనం ఆయన దగ్గరికి వచ్చామో ఆయనకి తెలుసు. అయితే మనిషి ఆశాజీవి. ఒక 10 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొడితే నాకు ఆరోగ్యం, నాకాయుష్యం, నాకు ధనం అని కోరుకుంటాడు. మనిషి యొక్క నైజం. కానీ భగవంతుడి యొక్క లక్ష్యం ఏంటంటే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. నీవే కాదు, నీ పరివారం, నీ సేవకులు, నీ భృత్యులు, నీ గ్రామంలో ఉండేవాళ్ళు అందరూ బాగుండాలి అని ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే మనిషి యొక్క వికాసం వేరు, భగవంతుడి యొక్క సంకల్పం వేరు. కాబట్టి ప్రత్యేకంగా సహజంగా మనశ్శాంతి కావాలని, మనం ఏదో వ్యాపారాల్లో బాగుండాలని, మనకి దృష్టి దోషం పోవాలని మనం పూజ చేసినా, మనం ఉదాహరణకి ఒక చెంచా ఆజ్యం తీసుకొని, నెయ్యి తీసుకొని హోమం చేస్తాం. హోమంలో ఆజ్యం వేసే వరకే మన వస్తువు. వేసిన తర్వాత దానిలో ఉండే వేడి కానీ దాని యొక్క పొగను కానీ మనం పట్టుకోలేం. మనకి మాత్రమే రాదు, అది పంచభూతాల్లో కలిసిపోతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పూజ మనతో పాటు అందరికీ వర్తిస్తుంది. ఇది వేద శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. చివరిగా ఒక ప్రశ్న, ఇది నాకు కూడా ఎప్పటి నుంచో చాలా డౌట్ ఉంటుంది. చెప్పమ్మా. చాలామంది ఆంజనేయ స్వామికి మంగళవారం అని, లేకపోతే నరసింహస్వామికి శనివారం అని, ఇలా ఒక 7 వారాల్లో ఎంతమందినో చాలా మందిని, శుక్రవారం పూట దుర్గామాతనని, ఇలా నిజంగా ఒక వారం ఒక పూట ఇలా ఒక దేవుణ్ణి పూజించాలంటారా? నిజంగా అలాంటి వారాలు ఈ రోజు ఈ దేవుడికి అలా ఏమైనా ఉన్నాయంటారా? నాకు కూడా ప్రశ్న, చాలామంది ప్రజలకు కూడా ఈ ప్రశ్న ఉండే ఉంటుంది. అలా ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఈ ప్రశ్నలో ఒక పరమార్థం ఉంది. ద్వైతము అద్వైతము అని 2 ఉన్నాయి. ద్వైతము అంటే నేను కాక ఇంకోరు, ఇది ద్వైతం. అద్వైతము అంటే నేను ఆయన అంతా ఒకటే అనేది అద్వైతం. అద్వైతంగా ఆలోచిస్తే అన్ని వారాలు సమస్త కాలస్వరూపం కూడా దేవుడిదే. ద్వైతంగా ఆలోచిస్తే మటుకు వారాలు కావాలి. మనం ద్వైతంగా పూజ చేయాలా, అద్వైతంగా పూజ చేయాలనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. రెండవది, మన పూర్వీకులు ఒక మాట అంటారు, కాలం కలిసి వస్తేనే అన్నీ కలిసి వస్తాయని. దేవుడు గొప్పవాడా, కాలం గొప్పదా అంటే అన్నిటికంటే కాలం అనేదే చాలా గొప్పది. కాలం కలిసి వస్తేనే మనం దేవుడి గురించి ఆలోచిస్తాం, దేవుడి దగ్గరికి వస్తాం. కాబట్టి కాలాత్మకమైనటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ లేకపోతే కాలం కూడా లేదు. వాళ్ళిద్దరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది. అంచేత నిష్కామంగా, అంటే ఏ కోరిక లేకుండా భగవంతుడి యొక్క ఉపాసన చేయాలంటే దానికి వారంతో పని లేదు, పగల రాత్రి ఏదీ పని లేదు. ఇప్పుడు నాకు ధ్యానం చేయాలనిపించింది, కళ్ళు మూసుకొని, మనం దేవాలయాలకు వెళ్తే కళ్ళు మూసుకుంటాం. ఎందుకు మూసుకుంటాం? ఇంటికి వెళ్ళినా కూడా ఆ బింబం మన యొక్క హృదయంలో ఉండాలి అని. హృదయంలో ఉన్న బింబం గురించి ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే ప్రత్యేకంగా ఒక కోరికతో చేసే పూజలు ఏవైతే ఉంటాయో దానికి మటుకు ఒక కాల నిర్ణయం అనేటువంటిది మహర్షులు మనకి నిర్దేశించారు. కాబట్టి దాన్ని గౌరవించాలి, దీన్ని గౌరవించాలి. మన అవసరాన్ని బట్టి దాని యొక్క నిర్ణయం మనం చేయాలి. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పినా ఆయన భగవంతుడు వాక్ రూపంలో మనకిస్తే చెప్పగలుగుతాం. ఇవేవి నా వాక్కులు కాదు, ఆయన పలికిచ్చినగా భావిస్తూ మీరందరికీ శుభం జయం.